హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యాస్ కిచెన్. టుడే స్పెషల్ మనం రాగి సంగటి విత్ చికెన్ పులుసు చేసుకోబోతున్నాం. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఏమైనా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దానిని నీట్గా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండెల్ పెట్టి అది హీట్ అయ్యాక అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు, మిరియాలు, లవంగాలు, అలాగే 3 యాలకులు, చిన్న చెక్క, అలాగే గసగసాలు వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే ఒక అల్లం ముక్క, తెల్లపాయలు, అలాగే పచ్చి కొబ్బరి, అలాగే జీడిపప్పు ముక్కలు వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసి సైడ్ ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేగాలి. అది వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి చిటపట్లాడాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఆనియన్ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిలో ఒక పెద్ద సైజు టమోటాని సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత సరిపడినంత కారం కూడా వేసి వేయించుకోవాలి. ఇలా టమోటా మగ్గిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం వాష్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి చికెన్ పీస్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, చికెన్ సాఫ్ట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, చూసారా ఎంత చక్కగా ఈజీగా చికెన్ పులుసు రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని వీటిని బాగా వాష్ చేసుకొని ఒకటికి 5 to 6 గ్లాసెస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ దాకా రాగి పౌడర్ని వేసుకొని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి ఉంచుకున్న రైస్లో కొంచెం సాల్ట్, ఇందులో రాగి పౌడర్ మిక్స్ చేసి ఉంచుకున్న దాన్ని కూడా ఇందులోనే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని నేను పప్పు గుత్తితో బ్యాక్ సైడ్ నుంచి నేను కలుపుతున్నాను. కొంతమంది తెడ్డుతో కూడా కలుపుతారు. నేను ఈజీగా ఈ ముద్దకం బ్యాక్ సైడ్ సహాయంతో నీట్గా కలిపేసుకుంటాను. ఉండ కట్టదండి, చూడండి. అంతేనండి, చూసారా రాగి సంగటి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకొని మనం చికెన్ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.